కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద నిఘా ఉంది, ప్రతి ఒక్కరూ ఏఐసిసి రాడార్లో ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతుంది? ఇక్కడ ఉన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడింది. ఇది నిన్న మీడియాతోనే చిట్చాట్ చేసుకుంటూ ఎవరు ఏం పనులు చేస్తుర్రో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో, అందరూ నాతో పాటు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు, పిసిసి చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చివరికి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా ఏఐసిసి అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ రిపోర్ట్ తెప్పించుకుంటుంది. ఏఐసిసి రాడార్లో నాతో పాటు ప్రతి ఒక్కరూ ఉన్నారు అన్నారు. ఇది చిన్న ముచ్చట కాదు, చిన్న మాట కాదు. అంటే ఏఐసిసి ఎంత ఫోకస్ చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 20 నెలలలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అని, విపరీతమైనటువంటి వ్యతిరేకతను కూడా మూటగట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు, కానీ జనాలు మాత్రం చెప్తున్నారు ఈ ఒక్కసారి వేసింది చాలు, ఇంకా 10 ఏళ్ళు, అసలు ఆ మాటకు వస్తే 10 ఏళ్ళు కాదు, ఇంకెప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అనేది జనాల మాటగా మాట్లాడుతున్నారు. సో ఇట్లా ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడట ఏం చేసింది? ఇప్పుడు ఏఐసిసి ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టిందట. అది సీఎం గారు కావచ్చు, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఏఐసిసి నిఘా ఉంది. ఏఐసిసి రాడార్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ, మేము ఏం చేస్తున్నాము ఏంది అనేది హైకమాండ్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది అని వాళ్ళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు.